నంద్యాల బండియాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. శ్రీ 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 సంజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయం ముందు వేసిన శ్రీ సూర్యనారాయణ చిత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయానికి వచ్చే భక్తులకు శ్రీకృష్ణ ధర్మరక్షణ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను పోలీసులు చేశారు. జై శ్రీరామ్, జై గోమాత, జై గంగామాత, జై తులసీమాత, జై భారత్ మాత. ఈ రథసప్తమి పర్వదినాన ఈ భగవద్గీత పుస్తకాలు, ఈ జై శ్రీరామ్ స్టిక్కర్లు ఒక గుర్తు తెలియని భక్తురాలు, ఆమె అజ్ఞాతం, ఆమె పేరు చెప్పొద్దనింది. ఆ భక్తురాలు ఈ పుస్తకాలు మాకు ఇచ్చింది, పంపిణీ చేయండి, మీరు సర్వీస్ చేయండి అని. మేము కృష్ణ ధర్మరక్షణ సంస్థ ద్వారా సర్వీస్ చేస్తున్నాము. ఆ భక్తురాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ధనధాన్యాలతో తొలదూగాలని, ఆమె ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ సేవలో మాకు భాగ్యాన్ని కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ పార్నపల్లె గ్రామంలో సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి రోజున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పార్నపల్లె గ్రామంలో దేవస్థానం నందు మంచి కార్యక్రమం చేయుటకు ఒక భక్తురాలైనటువంటి గుప్త భక్తురాలు ఈ భగవద్గీత బుక్కులు ఆ కార్యక్రమానికి పంపిణీ చేయడానికి కారకులైనారు. కావున ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. తొందరగా భక్తురాలకు కూడా ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అందరికీ కలగాలని, వాళ్ళ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.